తెలంగాణ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద చాలా ఫోకస్ చేశారు, చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. సో మీ ప్రెడిక్షన్ ఏంటి, ఏం జరిగే అవకాశం ఉందంటారు? నేను రామ్మోహన్ రావు గారి వాదనను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటేనంటే జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాలు అంటే జూబ్లీ హిల్స్ హైలీ గ్రేస్ ఉన్నటువంటి ప్రాంతం, కానీ జూబ్లీ హిల్స్ ఓటర్లు మాత్రం ఈ ఎన్నికలలో భాగస్వాములు కారు. ఇక్కడ ఉన్నటువంటి 6 డివిజన్లలో 4 డివిజన్లలో నవీన్ యాదవ్ కు మంచి ఆధిపత్యం ఉంది. 2 డివిజన్లలో మాత్రం హోరాహోరీ కొనసాగే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ ఎవరు గెలిచినా కేవలం 5,000 మెజారిటీ అనేటటువంటిది ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన క్లియర్ కట్ గా అడ్మిట్ చేశాడు ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది, మేము ఏమీ పని చేయలేదు అనేటటువంటి వాదనలు ఆయన స్పష్టంగా తీసుకొచ్చారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్, అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి బాగా స్ట్రెంగ్త్ ఉంది. మూడో అంశం ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఫ్యామిలీ నేపథ్యం కానివ్వండి, డైరెక్ట్ గా 2 డివిజన్ల పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించేటటువంటి కెపాసిటీ ఉంది. అటువంటి పరిస్థితులలో కొద్దిగా అంటే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, అవి ఎగ్జాక్ట్ పోల్స్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ మాత్రం అవి వాస్తవ రూపం దాల్చేటటువంటి అవకాశం ఉంది. కానీ మెజారిటీ పరంగా మాత్రం చాలా స్లైట్ మెజార్టీతోని ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మగంటి సునీత గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సంస్థాగతంగా అర్బనైజేషన్ ఓల్డ్ అనేటటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకొకటి హైడ్రా ను బాగా పబ్లిసిటీ చేశారు బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ గారు కానివ్వండి, ఇతరులు కానివ్వండి. హైడ్రాను ఫోకస్ పాయింట్ గా తీసుకురావడం అనేటటువంటిది, మనకు పథకాలు ఇవ్వమంటే బుల్డోజర్లు ఇచ్చారనేటటువంటి ఒక కాన్సెప్ట్ ను మాత్రం బలంగా ప్రజల్లో తీసుకెళ్లారు. అయితే ఇందులో విక్టిమ్ ఎవరైనారంటే భారతీయ జనతా పార్టీ విక్టిమ్ అయింది. భారతీయ జనతా పార్టీ బల్దియా ఎలక్షన్స్ మొత్తము వాళ్ళు క్యాప్చర్ చేయాలంటే చెప్పి గత 2 సంవత్సరాల నుండి ప్లానింగ్ చేస్తున్నారు. కానీ బల్దియా ఎలక్షన్స్ కు ఎంట్రీ పాయింట్ లాంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో వాళ్ళు బోర్లా పడ్డారు అనేటటువంటి మాత్రం ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. క్యాండిడేట్ ను సెలక్షన్ నుండి ఈ రోజు వరకు పోల్ మేనేజ్మెంట్ వరకు కూడా బీజేపీ ఫెయిల్యూర్స్ అనేటటువంటిది కనిపించింది. ఇన్ని ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా బల్దియా ఎన్నికలకు వెళ్తుంది అనేటటువంటి వాళ్ళ అంతర్మదనం. ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా పోటీ చేసి ఉనికి చాటుకోవడం భారతీయ జనతా పార్టీకి అలవాటు. దేశంలో చాలా చోట్ల మనం చూసాం. కాబట్టి వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా థర్డ్ పొజిషన్ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి స్థాయికి ఉనికి చాటుకోవడం అనేటటువంటిది అది నీటిని దెబ్బ లాంటిది. అంతే ఉనికి చాటుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. వాళ్ళు నెక్ టు నెక్ అన్ని అడ్మినిస్ట్రేషన్స్ లలో ముందుకు రావాలంటే చెప్పి స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు. అటువంటిప్పుడు దీపక్ రెడ్డి గారి సెలక్షనే అక్కడ వాళ్ళు అటర్ ఫెయిల్యూర్ అయినటువంటిది. అది నవీన్ యాదవ్ గారికి యాడెడ్ అడ్వాంటేజ్ గా వచ్చినటువంటి అంశం. నవీన్ యాదవ్ గారికి అంటే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయో అవి 100% అనేటటువంటిది ఎగ్జాక్ట్ పోల్ట్ గా మారేటటువంటి అవకాశం ఉంది. కానీ మెజారిటీ వైజ్ బిలో 5,000 తోని నవీన్ యాదవ్ గారికి ఎడ్జ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు మనకు షేక్పేట్ డివిజన్ లోపల హోరావరి కొనసాగుతుంది. అదే విధంగా ఇక్కడ వెంగళరావు నగర్ కానివ్వండి, ఇక ముందున్నటువంటి శ్రీనగర్ కాలనీ కానివ్వండి, ఈ ప్రాంతాలలో మాత్రము సెటిలర్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. వాళ్ళతో హోరావోరి అనేటటువంటి ఆ డివిజన్లలో కొనసాగుతుంది. మరో అంశం, సినీ కార్మికులు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ ఎన్నికలలో. వాళ్ళు బీఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా అనేటటువంటి తటస్థమైనటువంటి ఆలోచన కొనసాగుతుంది. 42,000 మంది సినీ కార్మికులు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఓటేశారనేటటువంటి క్యాల్కులేషన్ తీసుకున్నా కానీ సుమారు 25,000 ఓట్స్ అనేటటువంటివి చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. అందు గురించి ఆ ఓట్ బ్యాంక్ ఒకటి టెన్షన్ క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మెగా కంపౌండ్ కానివ్వండి, లేదంటే జనసేన పార్టీ, తెలంగాణలో జనసేన పార్టీ కూడా కొన్ని ప్రాంతాలలో చాలా బలంగా ఉంది. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు ఎవరికి ఓటేశారనేటటువంటి సందిగ్ధం కొనసాగుతుంది. మీరు అన్నట్టుగా ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి భారతీయ జనతా పార్టీకి థర్డ్ ప్లేస్ అయినా కానీ మెజార్ అంటే డిపాజిట్లు కోల్పోకుండా ఉండడం, గణనీయ స్థాయిలో